స్లమ్ డాగ్ టీజర్ అయితే రిలీజ్ అయింది. పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, విజయ్ సేతుపతి గారు చేశారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా 19 మినిట్స్ బ్యాక్ అయితే రిలీజ్ అయింది. నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఎలాంటి అప్డేట్ కూడా లేదు టీజర్ రిలీజ్ చేస్తున్నామని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ చూసేద్దాం. టీజర్ చూసిన తర్వాత ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కునే జీవితాలు మాది. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేను ఎందుకు వదులుతా? ఓకే, టబు Look at me, does it look like I'm kidding with me in the eyes? Tell me that I'm lying, I come from afar, but I know what you are, so don't fuck with me, boy. What సో నాకైతే ఒక సినిమా ఉంది యాక్చువల్లీ, వరుణ్ తేజ్ గారు చేశారు పూరి గారితో. సో ఆ సినిమా గుర్తొచ్చింది నాకైతే. కొత్తగా ఏం అనిపించలేదు, బట్ విజయ్ సేతుపతి గారి మీద కొంచెం నమ్మకం. అంటే ఆయన యాక్టింగ్ ఉన్నా కానీ పూరి గారు రైటింగ్స్ గురించి కొత్తగా అయితే కనపడట్లేదు నాకైతే. సో మీకేమనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్లమ్ డాగ్ టీజర్ చూసిన తర్వాత? సో చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి స్క్రిప్ట్ వస్తారు. నాకైతే ఒక బెగ్గర్గా కనిపిస్తున్నారు. సో అలాంటి బెగ్గర్ పర్సన్, సో ఆల్రెడీ మనం ధనుష్ గారిని చూసాము అలాంటి రోల్లో. సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఐ మీన్ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీజర్ ఏదో ఉంది కానీ, బట్ బాగుంది అని చెప్పలేను, బాగలేదు అని చెప్పలేను. సో నాకైతే సోగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూద్దాం, మూవీ చూద్దాం. తర్వాత ఎలా ఉంటాయి ఫర్దర్ అప్డేట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. బీజిఎం అయితే కొత్తగా అనిపించింది. సో విజయ్ సేతుపతి గారు ఎలాంటి రోల్ ఇచ్చినా ఆయన ఈజీగా పుల్ చేస్తారు. సో అది నో ఇష్యూ. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పి ఒప్పించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ సేతుపతి గారు, పూరి జగన్నాథ్ గారు. సో చూద్దాం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. డెఫినెట్లీ మీ ఒపీనియన్ షేర్ చేయండి. సో నా కంటెంట్ నచ్చినట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్.